నుగలాపు జయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ద్వారకా తిరుమల దేవస్థానానికి గార్బేజ్ ట్రక్ వితరణ చేయడం అభినందనీయమని బాపులపాడు మండలం తిప్పనగుంట పిఎసిఎస్ అధ్యక్షుడు మూల్పూరు ప్రభుకాంత్ అన్నారు. దేవస్థానంకు వచ్చే భక్తులకు సేవలందించే విధంగా నుగలాపు జయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వితరణ చేయడం అభినందనీయమని తిప్పనగుంట పిఎసిఎస్ అధ్యక్షులు మూల్పూరు ప్రభుకాంత్ అన్నారు. ద్వారకా తిరుమల దేవస్థానానికి నుగలాపు జయలక్ష్మి చారిటబుల్ వారందించిన గార్బేజ్ ట్రక్ ను సోమవారం తిప్పనగుంట పిఎసిఎస్ అధ్యక్షుడు మూల్పూరు ప్రభుకాంత్ ట్రస్ట్ అధినేత నుగలాపు వెంకటేశ్వరరావుతో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కానుమోలు కుమార్, ట్రస్ట్ కార్యదర్శి నుగలాపు వెంకట సురేష్ బాబు, సూర్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నుగలాపు వెంకటేశ్వర గారు మరి సురేష్ బాబు గారు ఆ దేవస్థానానికి వాళ్ళ వంతు కృషి చేస్తూ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి గిఫ్ట్ రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ వెంకటేశ్వర ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలా తీసుకుంటాం. గౌరవనీయులు మూల్పూరి ప్రభుకాంత్ గారికి, రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు పట్టణాధ్యక్షులు వడ్డే గిరి గారికి, అలాగే వినాయక స్వామి గుడి ట్రస్టీ వడ్డుమిల్లి సూర్యనారాయణ గారికి, మా రామకృష్ణ బాబాయికి, పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా పిన్ని గారు జ్ఞాపకార్థం శ్రీ నుగలాపు జయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న తిరుపతి మరి గ్యారేజ్ ట్రక్కు ఈరోజు ఇవ్వటం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా 3 వాటర్ ట్యాంకులు ఇవ్వటం జరిగింది. కాటేజీ నిర్మాణంలో ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి మాకు అత్యంత ఆప్తులు మరి గన్నవరం నియోజకవర్గ తిప్పనగుంట పిఎస్ అధ్యక్షులు మరి మిత్రులు మరి మూల్పూరి ప్రభుకాంత్ గారు, వారి మరి సహచార డైరెక్టర్ గారు, మరి రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు వడ్డే గిరి గారు, మరి అలాగే మరి ఐరన్ మర్చెంట్ సెక్రటరీ గారు మాదాసి రామకృష్ణ గారు, మరి ఈ కార్యక్రమం మరి ముఖ్య అతిథిగా మరి ఫౌండర్ చైర్మన్ గారు మా బాబాయ్ గారికి అభినందనలు తెలుపుకుంటూ, మరి అలాగే సెక్రటరీ గారు నా సోదరుడికి మరి నుగలాపు వెంకట సురేష్ బాబు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ఇంకా ఎన్ని సేవలు చేయాలని చెప్పి మరి భగవంతుడు కోరుకుంటూ ఓ వెంకటేశ్వర నమః. గుడివాడలో చైర్మన్గా చేసి, గుడివాడ మున్సిపల్ చైర్మన్ చేసి నుగలాపు వెంకటేశ్వర గారు నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు, అనేకమైన సేవా కార్యక్రమాలు, పేదలకి బట్టలు కానీ, సైకిళ్ళు కానీ, పిల్లలకి ఇలాంటి సేవా కార్యక్రమాలు గతంలో ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు ఆయన, రాజకీయ పరంగా కూడా. కానీ ఇవాళ ఆయన ఈ గుడికి పెద్ద తిరుపతికి కానీ చిన్న తిరుపతికి కానీ ఇలా ట్రక్కులు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదండి. చాలా మంది ఉంటారు, కానీ ఇవ్వటం అనేది అది దైవ సంకల్పంగా మనం భావించుకోవాలి. అలాంటిది ఈయన గుడివాడలో చేసే సేవా కార్యక్రమాలు, ఇవాళ వర్కర్స్ ఉన్నారండి షెడ్లో, వీరందరూ చూస్తే ఆయన సొంత కుటుంబం లాగా ఉంటారండి. ఈ ట్రక్కులు చేశారంటే ఒక ప్రేమాభిమానంతో చేస్తారు. నుగలాపు వెంకటేశ్వర గారికి ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారంటే, ఎందుకంటే ఇక్కడి నుంచి ట్రక్కులు వెళ్తాయండి ఇతర రాష్ట్రాల్లో. రాష్ట్రం మొత్తం కూడా రైతులు అనేవాళ్ళు చాలా అభిమానులు ఉన్నారండి ఆయనకి. రాజకీయ పరంగా అనుకుంటారు, చాలా మంది తెలియని వాళ్ళు అనుకుంటారంటే నుగలాపు అంటే ఒక రాజకీయ పరంగా చైర్మన్ చేశారనుకుంటారు. మాకు తెలిసిన మట్టుగా అయితే నుగలాపు అంటే రైతుల మనిషి, వర్కర్ల అభిమాని, ఒక విప్లవకారుని మేము అభిమానిస్తున్నాం ఆయన్ని. ఇది తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకుంటాం.